హాయ్ హలో అందరికి నమస్తే. నేను జల్స్ రవీందర్. వెలుగు టీవీ ఎక్విప్మెంట్ కోసం సహాయం అందించాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్కు మీ సహాయం అందించగలరు. అయితే చాలామంది ఆ నెంబర్కి కాల్స్ చేస్తూ ఉన్నారు. ఎనాలిసిస్ చేసేటప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు మనం కాల్స్ మాట్లాడలేము కాబట్టి మెసేజ్ చేస్తూ ఉన్నారు, కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి. సో తప్పకుండా ఆ మెసేజ్ చేయండి. ఫ్రీ టైంలో అందరితో మాట్లాడతాను. రాత్రి 12 o'clock వరకు కూడా నేను కాల్స్ మాట్లాడాను. నాకు ఎవరెవరైతే మిస్డ్ కాల్స్ ఇచ్చారో, మెసేజ్ చేశారో వాళ్ళందరితో మాట్లాడాను. చాలా విషయాలు నాతో వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితికి సంబంధించి ఖచ్చితంగా వీడియో రూపంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తా రానున్న వీడియోలలో. సో టాపిక్ ఏంటంటే, ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత జస్ట్ 2 శాంపిల్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే చాలామందికి చాలా విషయాలు తెలుసు. నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 2 శాంపిల్స్ మాత్రమే మీకు చూపిస్తా. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ వచ్చిందండి భయంకరమైన బూతుల మాటలతో, ఇంకా చెప్పాలంటే అసభ్యకరమైన మాటలతో ముగ్గురు ముసలి ముంజులు ఒకసారి ఈ ముంజులు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చేస్తున్న ఈ దాడిని ఎలా కంట్రోల్ చేయాలి? సినిమా డాక్టర్ పేరు పెట్టుకొని ఎంత ఘోరంగా. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళ అనుకూలమైనటువంటి ముఖ్యమంత్రిని జాకిలు పెట్టే లేపే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంటారు, వాళ్ళందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఈ వీడియోలు కాదు, 2 ఇంకా మీకు వేరే చూపిస్తాను నేను. ఈయన అంటే వైసీపీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం కోసం, వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకుండా ఉండేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అలా చెప్పలేరు కదా వాళ్ళు. ఫేక్ న్యూస్లని చెప్పి, అబద్ధపు ప్రచారాలని చెప్పి, బూతులు తిడుతున్నారని చెప్పి వీళ్ళ మీడియా ద్వారా చెప్తే ప్రజలు నమ్ముతారని వీరు అనుకుంటున్నారు. కానీ వీళ్ళది ఎవరు నమ్మడం లేదనడానికి ఇగో సోషల్ మీడియా వేదికగా చాలామంది స్పందిస్తున్నటువంటి తీరు. మరి దీని సంగతి ఏంటని చెప్పి ఇది జస్ట్ శాంపిల్సే, చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఇవన్నీ పబ్లిక్ పెడుతున్న వీడియోలు చూపిస్తే మనకు దాదాపు ఒక సిరీస్ లాగా నిరంతరం చూపించచ్చు. వీళ్ళ అరాచకాలు, వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ బూతులు. అది మర్చిపోయి ఏమంటారు, గురువింద ఏదో సామెత ఉంది చూడండి, అట్లా ఉంది వీళ్ళది. దీన్ని నియంత్రించాలి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడి, సోషల్ మీడియాలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. మీరేమో నెగిటివ్ గా మనం చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. సోషల్ మీడియా అంటే పై ఇవ్వాలా, ఎక్కడ వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయో అనేటువంటి ఉద్దేశం. దీని మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని నియమించింది. దీనికి అన్ని రకాల వనరులను సమకూర్చుకోమని కూడా ఆదేశించింది పోలీసు వ్యవస్థని. ఇదిగో చూడండి, సోషల్ మీడియాలో ఇవన్నీ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. వీటన్నిటినీ మీద యాక్షన్ తీసుకోమంటే ఆధునిక సాంకేతికతను సమకూర్చుకోమని చెప్పింది. ఎందుకంటే సోషల్ మీడియా ఆధునిక సాంకేతికను సమకూర్చుకొని వైసీపీ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తుంది, దాన్ని ఆపమని చెప్తా ఉన్నారు. అసలు చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళపైన తీసుకోవాలి. ఆ శాంపిల్స్ ఒకసారి చూడండి. ఇక చూడండి. చూడండి, సిగరెట్ తాగుతూ ఈ రకంగా ఏరా వచ్చావా మా పార్టీలో. కానీ ఇట్లాంటి వాళ్ళని కదా మీరు వీళ్ళని కంట్రోల్ చేయాలి కదా, చెయ్యరు. వాళ్ళని కంట్రోల్ చేయరు. మళ్ళీ వాళ్ళతో మీరు కలిసి ఫోటోలు దిగుతారు నవ్వుతూ. ఇది చూడండి ఇంత దారుణము. ఏంటండి మన ఫోటోస్ చూస్తున్నారా? ఏంటినా ఈ మావిగారు అన్నప్పటి నుంచి ఈయన మైండ్ పనిచేయట్లేదే ఏంటి? చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు అని చెప్పి ఇది నిరంతరం ఆ వ్యక్తి ఇప్పుడు కనిపించాడు కదా, ఆ వ్యక్తి చాలా సందర్భాలు చెప్పారు, మాకు స్క్రిప్ట్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, మేము చేస్తామని చెప్పి చాలా సందర్భాలు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ క్యాండిడేట్. ఓకే, ఇట్లా మావిగన్ కారణంగా ఈ రకంగా అయిందని చెప్పి దీని తర్వాత ఎంత పారకాష్ఠకి జరిగిందంటే, వీళ్ళ సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి స్క్రిప్ట్లు ఇస్తారు. ఒకసారి చూడండి. మీరెందుకు పెట్టుకున్నారు? నేను పెట్టించేదానిగా. ఏమైంది దీనికి? నేను వస్తేనే వెళ్ళిపోతున్నారు. హార్తే సిమెంట్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది మా బంధం. ఏంటి ఇప్పుడు ఇలాగా? మీరు మాట్లాడుకుంటే వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోతా. అసలు ఏమైందండి? మీరు నాతో మాట్లాడట్లేదు. నీకు తెలీదా? తెలీదండి. నీకే తెలియకపోతే ఎవరికి తెలుస్తుందా? అంతే. శవం
చూసి సంవత్సరం అవుతారు. చూడండి, ఇంత నీచం ఎక్కడైనా ఉంటుందండి. శవాన్ని చూసి సంవత్సరం అయిందంటే అందుకే భార్యాభర్తలు ఆ రకంగా ఉన్నారంట. హారిత అని పేరు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారిని ఉద్దేశించి ఆమె ఫోటో ఈ మార్పింగ్ చూసాం కదా, ఒక క్లిప్ వేస్తారు స్టార్టింగ్లో. దీన్ని ఏమంటారు మరి? నిరంతరం ఇలాంటి వీడియోలు రోజుకు 100 వీడియోలు వస్తున్నాయి. ఇలాంటి వీడియోలు చేస్తే వాళ్ళకు బహుమతులు ఇస్తారు, వాళ్ళ పక్కన నుంచో పెట్టుకుని నవ్వుతూ ఫోటో దిగుతారు. మరి దీని సంగతి ఏంటి? దీని గురించి ఏ ఛానల్ రాదేంటి, ఏ పత్రికలో రాదేంటి, ఎవరు ప్రశ్నించారేంటి? మరి ప్రశ్నించాలి కదా, దీని గురించి కూడా చెప్పాలి కదా, ఇది కూడా కంట్రోల్ చేయాలి కదా. వైసీపీ వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు 1-2 చూపించేస్తారు. వాళ్ళన్నా వీళ్ళన్నా ఇంకోరన్నా ఎవరైనా సరే అందరి మీద ఒకటే యాక్షన్ తీసుకోవాలి కదా, అదే తీసుకోరు. కేవలం ఇది అధికార పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళను ప్రశ్నిస్తే మాత్రమే జరుగుతున్నటువంటి అరికట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే. చాలా క్లియర్ ఇక్కడ. ఇంకోటి చూపిస్తా చూడండి. ఇవి ఇట్లా టాస్క్ను పూర్తి చేసి ఆ లింక్ ఓపెన్ చేసి అందులో స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయాలంట. డెడ్ లైన్ కూడా పెట్టారు వాళ్ళకి. అంటే ఇది అది ఏమంటారు, టీడీపీ పార్టీ అఫీషియల్గా కొంచెం టాస్క్ పెట్టింది దానికి. ఇట్లా ఏదో వీడియోలు క్రియేట్ చేసి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళని ఇది అంటే మొత్తం వాళ్ళు ఏదో వైసీపీలో ఏదో జరిగిపోతుందనేటువంటి ఆ ఫేక్ ప్రచారాలను తీసుకొచ్చి ఇక్కడ ఈ లింక్ ఓపెన్ చేసి అందులో అప్లోడ్ చేసి ఇగో అప్లోడ్ స్క్రీన్ షాట్ పెడితే బహుమతులు. ఇక్కడ వైసీపీ క్రిమినల్ పాలిటిక్స్ వాళ్ళు పెట్టిన పేరు, 6 తరాల ఆదర్శం, వైసీపీకి పెట్టినటువంటి పేర్లు వాళ్ళు, వైసీపీ రౌడీయిజం, వైసీపీ గొడ్డలి పార్టీ, ఇట్లా పెట్టి చూడండి. ఒకే కుటుంబంలో 83 మంది. ఇప్పుడు రావణ్ ఎపిసోడ్ పెద్ద చర్చ జరుగుతూ ఉంది కదా, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు కదా. ఇక రావణ్ వైసీపీ విత్తనం అని చెప్పి టాస్క్ను పూర్తి చేయడానికి ఓపెన్ ఈ లింక్ మీద క్లిక్ చేసి, అంటే వాళ్ళు ఒక ఈ రకంగా చెయ్యాలని చెప్పి వాళ్ళకు ఒక టాస్క్ పెట్టడం, ఆ టాస్క్ పూర్తి చేసి ఇందులో అప్లోడ్ చేస్తారనమాట వాళ్ళు. ఇంత ఇది జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు వైసీపీ చెప్తున్నట్టు ఒక 500 ఛానల్స్ నడుస్తూ ఉన్నాయంట వాళ్ళ చేతిలో, టీడీపీ వాళ్ళ చేతుల మీదుగా ఇదే పని చేస్తూ ఉన్నారంట. ఈ పని చేయడానికి వాళ్ళకి సమయం ఉంది. మరి ఈ పని చేయడానికి కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి కానీ ఇంకో మీడియా, వీళ్ళ మెయిన్ మీడియాకి కానీ ఇది కదా వాళ్ళు చేయాల్సింది. నేను కానీ కృష్ణ గాని మరి ఆ తల్లి కానీ మరి తునిలో తిన్నారి ఆ తల్లి. చూడండి, ఇక్కడే ఈ కడుపు కోతలు, మహిళల కడుపు కోతలు ఇవి. వీళ్ళు ఇక్కడ ఏంది సంబరాలు చేసుకుంటారు, సంతోషంగా ఉంటారు, అంత బాగుందని చెప్పేస్తారు. అది మనం నమ్మాలి. ఇది మీరు నమ్మండి అని చెప్పి వాళ్ళ మీడియా ద్వారా చెప్పిస్తారు. ఇది నమ్మాలని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చెప్పిస్తారు. ఇది నమ్మాలని చెప్పి కామన్ పీపుల్ కూడా చెప్తున్నారని చెప్పి వాళ్ళ చేత ఆ టాస్కులు పెట్టి వాళ్ళ చేత చెప్పించే ప్రయత్నం జరుగుతుంది అన్నది ఇప్పుడు చర్చ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా. కన్నీళ్లు కానీ ఈ ముగ్గురి తల్లి కన్నీళ్లలోనే మీ కూటమి ప్రభుత్వానికి పతనం అనేది స్టార్ట్ అయిందని నేను చెప్తా ఉన్నాను. తెలుసుకున్నాం కదా కాపులకి, అందుకని మాకు ఇలా చేశారు. న్యాయం నిజం. కడుపు కోతలు, బూడిద ఇవ్వండి అని చెప్పి ఏ తల్లి ఎక్కడ అడిగి ఉండదు, ఇక్కడ అడుగుతూ ఉంది. ఇది ఎవరి కంటికి కనపడట్లేదు, అదే నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఇదే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కానీ ఇంకా వాళ్ళ మేధావులు కానీ కొత్త పలుకులు కానీ ఇంకో దాంట్లో కానీ ఈ సీమరాజు కానీ ఆర్పి కానీ ఇంకోళ్ళు ఎవరైనా సరే ఆ స్క్రిప్ట్ చేసినటువంటి వాళ్ళు కానీ ఇది జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి మనం ఎందుకు మాట్లాడడం లేదు, దీని గురించి ఎందుకు వాళ్ళ తరఫున మనం పోరాటం చేయడం లేదని ఎవరికి ఆలోచన రాదు. వాళ్ళు చేయరు. వాళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అంతే. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని బ్లేమ్ చేయాలి, అధికారంలోకి రాకుండా చేయాలి, మళ్ళీ మనమే నిరంతరం అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప ఏం లేదు ఇక్కడ. అందుకే చాలామంది పబ్లిక్ ఏమంటున్నారు తెలుసా, ఇందులో కొత్త ఏముంది, ఇందులో విచిత్రం ఏముంది, వీళ్ళు మొదటి నుంచి చేస్తున్నదే ఇది కదా, పబ్లికే అంటున్నారు. ఇంకా దీని గురించి మాట్లాడి వేస్ట్, వాళ్ళు మారరు. అంటే పబ్లిక్కి మీరు ఏం చేస్తున్నారో ఏందో అర్థమైపోయింది. అందుకే అంటారు బుద్ధి లేక ఓటు వేశాము మళ్ళీ మిమ్మల్ని నమ్మి అని చెప్పి. ఇట్లా నడుస్తుంది చూడండి. వాళ్ళే తప్పులు చేస్తారు, వాళ్ళే చట్టాలు చేస్తారు కొత్తవి, మళ్ళీ వాళ్ళే దానికి టాస్క్ ఫోర్స్ అని పెడతారు. ఇది వాళ్ళని కాపాడుకోవడం కోసం, ప్రజలకు అబద్ధాలు చెప్పడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసు.